దానియేలు 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాము. దాని తర్వాత 8వ వచనం మనం చూద్దాము. దానియేలు 1వ అధ్యాయము 3, 4, 5 దాని తర్వాత 8 వచనాలు మనం చదువుకుందాం. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించును. ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 8వ వచనం అండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద నన్ను గ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఇట్టి వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడినట్టయితే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో నాయన చదవబడిన వాక్యాన్ని మీరు దీవించమని, మీరు విరిచి ఈ వాక్యమును మరి మాకు వడ్డించమని, దీన్ని భుజించుటకు నాయన ఈ వాక్యానుసారంగా జీవించుటకు, ఈ వాక్యంలో ఉన్న మాధుర్యమును మేము రుచి చూసే భాగ్యమును మీరు మాకు దయచేయమని, ఈ దినదాసుని నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, వినగలిగిన చెవులను అర్థం చేసుకునే హృదయాన్ని మీరు మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్టయితే దానియేలు లేదనంటే ఇజ్రాయేల్లో మంచివారు ఏంటి అనంటే ఈ బబులోనుకు తీసుకొని రాబడ్డారు. యూదులలో నుండి ఈ బబులోనుకు వచ్చినప్పుడు ఈ బబులోన్లో ఒక మాట జరుగుతుంది. అక్కడ ఒక 4 వ్యక్తులను మనం ప్రాధాన్యంగా చూస్తున్నాము. ఎవరు అనంటే షడ్రక్, మెషేక్, అబేద్నెగో అనే వ్యక్తులను, దాంతోపాటు దానియేలు, ఈ 4 యవ్వనస్తులను మనం చూస్తాం. ఇక్కడ కొనిపోబడిన వ్యక్తులు. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనంటే స్వాతంత్రం లేదు, దైవభక్తి లేదు. ఈరోజు మనం మందిరంలో కూర్చున్నట్టుగా కూడా లేదు పరిస్థితి అక్కడ. అయితే అక్కడున్న రాజుగారు ఏమంటున్నారు, చూడు నా మందిరంలో లేదంటే నా ప్యాలెస్లో లేదంటే ఈ రాజకోటలో నిలబడాలి అనంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఈ ప్యాలెస్లో నిలబడాలి అనంటే వారు ఏ విధంగా ఉండాలి అనంటూ వారి గురించి ఉద్దేశిస్తూ నా ముందు నిలబడాలి అనంటే కొన్ని అర్హతలు చాలా ప్రాముఖ్యము. వారు ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధమైన నడత కలిగి ఉండాలి, వారు ఏ విధంగా మన ముందు నిలబడాలి, ఒక రాజకోటలో ఉండాలి అనంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి. 4వ వచనాన్ని చదివినప్పుడు నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగున ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యుల. ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు వీరు? రాజవంశం నుండి రాబడ్డారు గనక చదువుకున్న వారే కదండి. రాజవంశంలో ఈరోజు ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో కూడా పిల్లలకు సబ్బు, సరుపు, బట్టలు, దుస్తులు ఉంటాయి. మరి రాజవంశంలో ఉన్నవారికి
రాజవంశంలో ఉన్న వాళ్ళ గ్రూమింగ్ అని అంటే వారి కట్టుబట్టలు కానీ, వారి మాట కానీ, వారి తలంపులు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే అన్ని విషయాల్లో వారు ప్రావీణ్యులై ఉంటారు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఈ రాజవంశంలో ఉన్న పిల్లలు మొదటి నుండి ఏం చేస్తారు అని అంటే, పిల్లలు యుద్ధం వచ్చేసరికి అనగా ఒక యుక్త వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. వాళ్ళను వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, రక్షించుకోవాలని ఎప్పటి నుండి వాళ్ళకు ఈ యుద్ధంలో లేదంటే ఈ ఫైటింగ్స్లో ఈ కత్తి సాములో ఎప్పటి నుండి నేర్పిస్తారంటే చిన్నప్పటి నుండే వాళ్ళకు నేర్పిస్తారు. దాంతోపాటు విద్యా బుద్ధులను వాళ్ళకు చిన్నప్పటి నుండే అలవరుస్తారు. ఈ కాలంలో మనం స్కూల్కి వెళ్తున్నాము, మన యొద్దకు లేదంటే స్కూల్స్ టీచర్స్ వచ్చి బోధిస్తున్నారు, కానీ ఆ కాలాల్లో రాజనగరులలోనికి పండితులు వచ్చి బోధించేవారు. అంటే అంతగా ఆ పిల్లలను చూసేవాళ్ళు అన్నమాట. ఇజ్రాయెల్లో ప్రాముఖ్యులను వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఏదో ఆషామాషైన పిల్లలు అక్కడికి రాలేదు. ఎవరినేనంటే ఎన్నుకొని తేబడ్డారు, పలానా వ్యక్తి బాగుంటాడు అని చెప్పేసి. అనంటే యుద్ధం జరిగినప్పుడు కొనిపోబడినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని రాలేదు. ఎవరు? ఈ బబులోను రాజు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని రాలేదు. ప్రముఖులను తీసుకొని వచ్చాడు, జ్ఞానవంతులను తీసుకొని వచ్చాడు, సౌందర్యవంతులను తీసుకొని వచ్చాడు, చదువున్న వారిని తీసుకొని వచ్చాడు, విద్యాబుద్ధులు ఆల్రెడీ తెలిసి ఉన్న వాళ్ళను రాజమందిరంలోనికి తీసుకొని వచ్చి ఏమంటున్నాడు, ఇంకా వీళ్ళు బాగానే ఉన్నారు కానీ వీళ్ళు ఇంకా నా ముందు నిలబడాలంటే ఏ విధంగా ఉండాలి అని అంటూ అక్కడున్న ఆ రోజుల్లో, ఈరోజు టీచర్స్ లేదనంటే రాజకుమార్తెలకు ఎవరుండేవారు అనంటే నపుంసకులు. వాళ్ళు వీళ్ళు కాదు, నపుంసకులు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా ఏ శరీర కోరికలు ఉండవు కదా, అందునిమిత్తమై రాణుల యొద్ద వాళ్ళని పెట్టేవాళ్ళు అన్నమాట. ఈ రాజులు ఎందుకు నపుంసకులను నమ్మేవాళ్ళు అనంటే నపుంసకులకి ఇంకా వెనక ముందు ఎవరు ఉండరు కదా, ఆస్తి గోల ఉండదు, సంపాదన ఉండదు. అంటే ఇది వాళ్ళ జీవితం అంతా ఏంటంటే వాళ్ళు ఉన్న దగ్గర నేను ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాను, ఈ రోజుల గురించి కాదు. నేను ఆ రోజుల గురించి ఏం మాట్లాడుతున్నానంటే నపుంసకులు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే రాజుల యొద్ద ఉండే నపుంసకులు వారు చాలా ప్రాముఖ్యులు. నపుంసకులు ఏంటి అనంటే రాజుకు క్షేమాన్ని కలిగించేవారు. నపుంసకులు ఏంటి అనంటే ఇతరులకు మరో తరాన్ని సిద్ధపరచుటకు వారు ఎంతగానో రెస్పెక్టబుల్ పర్సన్స్ అన్నమాట. వారిని రాజు ఏమంటున్నాడు అనంటే 4వ వచనంలో చూసినట్టయితే, మొదటి ఏంటిది, లోపం లేని వారై ఉన్నారు వాళ్ళు, సౌందర్యవంతులు. ఏంటి ఇంతకు ముందు నేర్చుకోవాలి, సకల విద్య ప్రావీణ్యత. ఏం నేర్చుకున్నారు వారు? అక్కడ ఆ కాలంలో ఉన్న వారు మాట్లాడే హీబ్రూ భాష నేర్చుకున్నారేమో. అయితే ఇప్పుడు బబులోను కదా, బబులోన్లో హీబ్రూ భాష నడుస్తుందో లేదో గనక ఇప్పుడు వాళ్ళు కొంచెం చదువుకునే జ్ఞానం ఉంటే ఇంకొక భాష నేర్చుకోవడానికి ఈజీ కదా. అందునిమిత్తం ఇప్పుడు ఎందుకు చదువు కావాలి వాళ్ళకు అనంటే, ఇప్పుడు మనం 10వ తరగతి చదవగలిగితే ఏబిసిడి లేదని చెబితే మనం చదవగలుగుతాము. లేదంటే చదివేది వాళ్ళకి అర్థమైంది కనుక చదువుకున్న వాళ్ళ ఉండాలి, అందంగా ఉండే. నా ప్యాలెస్ కదా ఇది, నా ప్యాలెస్ అని అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇజ్రాయేల్ ప్రజలను నేను ఓడించాను కదా, నన్ను చూడ్డానికి అనేక మంది రాణులు, రాజులు, శతాధిపతులు ఆయా రాష్ట్రాల నుండి లేదంటే ఆయా దేశాల నుండి వస్తారు కదా. మరి వాళ్ళను అర్థం చేసుకోవాలంటే వీళ్ళకి భాషలు వచ్చి ఉండాలి, లేదంటే ఎలా? కాబట్టి ఇప్పుడు నా ప్యాలెస్కు అనేక మంది విఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళకు సర్వ్ చేయాలన్నా, వాళ్ళని చూసుకోవాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా ఈ విధంగా ఉండాలంటే అందంగా ఉండాలి. మీరు ఎంతమంది ఫ్లైట్ ఎక్కారు? ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో చూసినట్టయితే, లేదనంటే మీరు మొన్న ఎయిర్ హోస్టెస్ని చూసినప్పుడు వాళ్ళు ఇంత హైట్ ఉండాలి అంటే వాళ్ళని ఎంచుకునేదానికంటే ముందు కొన్ని టెస్టులు ఉంటాయి వాళ్ళకి. మొదటి ఏంటంటే వాళ్ళు అందంగా ఉండాలి. 2 ఏంటనంటే ఇంత హైట్ ఉంటేనే మేము తీసుకుంటాం. ఎందుకు హైట్? ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తే కానీ ఫ్లైట్లో కానీ ఇది చైర్స్ పైన ఒక కబోర్డ్ ఉంటుంది అనమాట. ఆ కబోర్డ్లో లగేజ్ పెట్టాలని అంటే ఆ ప్యాసింజర్స్ అందరూ హైట్ ఉండరు కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లగేజ్ తీసుకొని పైన పెట్టాలంటే ఎవరు పెట్టాలి? వీళ్ళే పెట్టాలి. కాబట్టి ఇప్పుడు మీరు పొట్టిగుంటే మీరు అందరేరు కదండి, అందు నిమిత్తమై ఇప్పుడు మా ప్యాసింజర్కి మీరు సర్వ్ చేయాలి అని అంటే మీరు ఒక హైట్ ఉండాలి మినిమం, అప్పుడే మిమ్మల్ని తీసుకుంటాము. ఇంకొకటి, మీరు కనీసము ఒక 2 నుండి 3 భాషలు మాట్లాడగలిగి ఉండాలి. మీ మదర్ టంగ్ ఒకటి, దాని తర్వాత హిందీ, దాని తర్వాత ఇంగ్లీష్ మీకు తెలిసి ఉండాలి. దాని తర్వాత పొట్టు ఉండకూడదు, లావు ఉండకూడదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చదువుకొని ఉండాలి. ఈ ఎయిర్లైన్స్ గురించి తెలుసుకున్నప్పుడే అప్పుడు మీకు కనీసం ఒక నెలకు
30 నుండి 50,000 ₹1,00,000 జీతం మేము ఇవ్వగలుగుతామంటారు. ఏ ఎయిర్లైన్స్ తీసుకున్నాను కూడా ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా రాజు ఏమంటున్నాడనంటే, 1 వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనంటే లోపం లేని వారై ఉండాలి, 2 సౌందర్యవంతులై ఉండాలి, 3 చదువుకున్నవారు సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారై ఉండాలి. ఏ విధంగా? మీరు అందంగా ఉండడమే కాదు, మీరు ఏ విధంగా ఉండాలి అనంటే మీరు సకల విద్య అనంటే కనీసం కొన్ని లాంగ్వేజెస్ అనేది తెలుసుకొని ఉండాలి. ఇంకొంచెం మాట్లాడితే ఇప్పుడు కొత్తగా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చూసినట్టయితే ఫ్రెంచ్ సబ్జెక్ట్ యాడ్ చేశారు, స్పానిష్ సబ్జెక్ట్ యాడ్ చేశారు. ఇంకా మీరు ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇప్పుడు డిగ్రీలో ఉన్న పిల్లలకి మొన్న న్యూస్ తెలంగాణ గవర్నమెంట్ ఏం యాడ్ చేసింది అనంటే ఈ కంప్యూటర్కి సంబంధించిన ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసింది. కారణం ఏంటి? వారు బాగా తెలుసుకోవాలని. సో ఆ విధంగా ఈ పిల్లలు రాజుల పిల్లలు కదా, మంచి ప్రధానుల పిల్లలు కదా, వీరు ఒక్క భాషే కాదు ఇతరుల భాషలు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైనా యుద్ధం జరిగితే వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష కూడా మీరు అర్థం చేసుకోవాలని ఆ పిల్లలకి ఏంటనంటే ఏ చుట్టుపక్కల నుండి వారికి ఎక్కువ ప్రమాదం ఉంటుందో వాళ్ళ భాష కూడా నేర్పిస్తారు. అది వాళ్ళ పెంపకంలో ఒక ప్రాధాన్యమైన అంశం అన్నమాట. తల్లిదండ్రులు మా భాషే కాదు కానీ వేరే భాష కూడా నేర్చుకోవాలని. మన పిల్లలకి మనం ఈరోజు ఇంగ్లీష్ ఎందుకు నేర్పిస్తున్నామా? వాళ్ళు నేర్చుకోవాలి, వారు అందరితో మాట్లాడాలనే ఉద్దేశం ఉంటే మరి రాజు. కాబట్టి ఇవన్నీ ఉండాలి, వాళ్ళు తెలుసుకున్న వారై ఉండాలి. అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు నేను నా గురించి చెబుతాను, నా దేశం గురించి చెబుతానని ఇన్ని విషయాలు వారి గురించి మాట్లాడుతూ ఇంకొంచెం కిందికి వచ్చినట్టయితే జ్ఞానవంతులు అనంటే అర్థం చేసుకునే వారై ఉండాలి. ఇప్పుడు అర్థం అనంటే వాళ్ళకు అందం ఉంది, చదువు ఉంది, సకల విద్య బోధ ఉంది. కానీ కొంతమంది పిల్లలు ఎదుగుతారు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు కానీ ఎలా మాట్లాడాలో తెలీదు. వాళ్ళ మాటలు వింటే ఏంటంటే చాలా ఎందుకు అనవసరంగా ఈ అబ్బాయితో మాట్లాడాను, మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి డబ్బు ఉంది, మంచి చూడ్డానికి అందంగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తులు మాట్లాడితే లేదంటే పలానా ఆ వ్యక్తి కానీ ఎవరైనా మాట్లాడితే ఇంకా ఏ విధంగా ఉంటుంది అని అంటే పెట్రోల్ వేసినట్టే. ఇంకొంచెం చెప్పాలి అని అంటే కత్తిలాగా ఉంటుంది, కోసేస్తుంది అనమాట. చూస్తే మాత్రం చాలా పాష్గా అందంగా నీట్గా ఉంటాడు కానీ అర్థం చేసుకోడు కదా పరిస్థితిని. అంటే అక్కడ ఏ సందర్భం జరుగుతుంది, నేనేం మాట్లాడాలి. కొంతమంది ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఒకసారి గమనించాను, చూడలేదు కానీ ఒకసారి గమనించాను. పిల్లవాడు పెద్దవాడే, ఆల్మోస్ట్ ఒక 19-20 ఇయర్స్ ఉంటుంది. అక్కడ భోజనాలు పెడితే అందరు భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే, ఏంటండి మీ మటన్ పెట్టలేదా, మా ఇంట్లో మటన్ లేని తినామని అన్నాడు. సందర్భ సహితంగా మాట్లాడలేదు. అక్కడ వెజిటేరియన్ ఉంటే ఆయన సడన్గా అట్లా అన్నాడు. తల్లిదండ్రులు బాధపడ్డారు. అక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు నాన్ వెజ్ ఎందుకు లేదు మీకు, నాన్ వెజ్ తింటారు కదా వచ్చేవాళ్ళు అనేసరికి, అంటే జ్ఞానం ఉండాలి కదా అంతలోపు అనంటే ఎవరికి స్థాయిలో లేదంటే ఎవరు కావాల్సింది వాళ్ళు పెడతారు, మనం అట్లా అడగకూడదు అన్న ఇది లేకుండా టక్కున మాట్లాడి దాని తర్వాత మీరంతా నా రిలేటివ్సే కదా అందుకే మాట్లాడాను అని అన్నాడు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అమ్మో ఈ అబ్బాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి వెంటనే ఆ ఫంక్షన్ యొక్క యజమానుడు ఏమన్నాడు అని అంటే, నానా మనం ఇంట్లో మీకోసం స్పెషల్గా చేశాను రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఆయనకి ఏం తినిపించాడో తెలియదు కానీ మళ్ళీ ఇంకా ఫంక్షన్లో కనబడలేదు అని. అంటే దీని ఉద్దేశం ఏంటి, మనకు జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, వివేచన ఉండాలి, విద్యాబుద్ధులు ఉండాలి. దాంతోపాటు ఏంటి అని అంటే నువ్వు అర్థం చేసుకోగలి. ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు రాజు అడుగుతున్నాడంటే, ఇప్పుడు పలానా రాజు వస్తాడు ఏంటి అని అంటే, మేము ఒక హోటల్ మేనేజ్మెంట్ చూస్తే నేను ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను చదివినప్పుడు నాకేం బోధించారు ఆ హోటల్ మేనేజ్మెంట్లో అని అంటే, ఒక వ్యక్తి భోజనం చేస్తుండంటే తల తిప్పితే ఇలా తిప్పితే, తింటున్న వ్యక్తి ఇలా దింపితే మన అటెన్షన్ అనేది అంత దూరంలో ఒక 5 ఫీట్లో దూరం ఉండాలి. ఆ వ్యక్తి భోజనం చేయగా ఇలా తల దింపితే ఇంకొక నిమిషంలో ఇంకొక సెకండ్లో అక్కడ ఉండాలి మనం. సార్ మీకేమైనా కావాలా ఒక రోజుకు వాళ్ళు 30,000 పెట్టి ఒక రాత్రి ఒక రూమ్లో ఉంటున్నారంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల గురించి మాట్లాడితే మరి ఆ రోజు రాజుల ముందుంటే అంటే కదిలితే వారు ఏం ఎదుగుతున్నారో, ఇప్పుడు భోజనం చేస్తున్నాడు కదా, ఎగ్జాంపుల్ రోటీ తింటున్నాడంటే అయిపోతే ఇలా చూస్తే ఇంకొక రోటీ దగ్గరగా ఉండాలి. లేదు అని అంటే ఇంకేదైనా మాట్లాడుతుంటే చూస్తుంటే ఏదైనా రాయడానికి పెన్ను పేపర్ ఏమైనా కావాలి, అర్థం చేసుకోవాలి ఏ సందర్భంలో ఉన్నారు అక్కడ, రాజు దేని గురించి ఉద్దేశిస్తున్నాడు. లేదంటే స్త్రీల్లో రాణి ఎక్కడైనా ఉంది అని అంటే, ఏదైనా గాలి ఇక్కడ సరిగా ఆడట్లేదు అని అంటే ఇలా చీర తీసుకొని లేదనంటే ఆ కొంగు తీసుకొని ఇలా అంటే వెంటనే వాళ్ళు వెళ్ళి ఆమెకు కచ్చిప్ ఇవ్వడం జరిగి అట్లాంటివి చేసి అర్థం అట్లాంటి జ్ఞానం ఉండాలి వాళ్ళకి. ఆ విధంగా ఉన్న వాళ్ళే ఈ ప్యాలెస్లో ఉండాలి. ఇన్ని ఆంక్షలు ఉంటే ఎవరైనా ఏమంటారండి, సార్ మాకు కాదు ఇవన్నీ, మేము రామ్ సార్,
మరి నేర్చుకోలేదని ఒప్పుకుంటారు కొందరు. ఇంకొంచెం కిందికి వస్తే ఇంకొంచెం దాని గురించి ఆలోచిస్తే ఏంటి ఎన్ని స్పెసిఫికేషన్స్ ఇంత అడుగుతున్నాడంటే కారణం ఏంటనంటే అది వివిఐపి ప్లేస్ కదా, ఏదో ఆషామాషి వ్యక్తులు రారు కదా. ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడు కాబట్టి నా దగ్గరున్న వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే ఆ రాజును వారి హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఇంకొక మాటలో ఏంటనంటే ఒక 5 స్టార్ హోటల్కి ఎవరైనా గెస్ట్ వస్తున్నారనంటే, ఎగ్జాంపుల్ ఒక పలానా దేశం నుండి ప్రధాని వస్తున్నాడు అనంటే ఆయన ఏం తింటాడు, ఆయనకి ఏం అలర్జీ, ఆయనకి ఏ కలర్లు అంటే బడవు, ఎలాంటి సమయంలో ఆయన ఎలా ఉంటాడు, ఆయన గురించి ఒక 3 పేపర్లు ఆ దేశం నుండి మాకు రావడం జరుగుద్ది. ఎందుకనంటే ఈ టైంకు ప్రైమ్ మినిస్టర్ గారు లేస్తారు 7 గంటలకు. ఎగ్జాంపుల్ 7 గంటల నుండి 9 గంటల వరకు ఆయన లేస్తాడు. ఆ 7 నుండి 9 ఆయన లేవుగానే కాఫీ రెడీగా ఉండాలి అని అంటే వీళ్ళు ఎన్ని గంటలకు రెడీ చేసుకోవాలి, 6:30కి అంతా రెడీగా ఉండాలి. కప్స్ వైట్ కప్లోనే తాగుతాడు, బట్టలు ఇయే వేసుకుంటాడు, ఐరన్స్ లైన్స్ కూడా ఉండకూడదు. ఇన్ని స్పెసిఫిక్, ఆయన రాజు కదా. మరి ఇప్పుడు అవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో సిద్ధపడి ఉండాలి, వాళ్ళకు రూమ్ ఇవ్వాలి కదా. సో ఈ విధంగా మాట్లాడుతూ నా దగ్గర ఉండే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే ఆ విధంగా ఉండాలి. ఒక రాజు యొద్ద ఉండడానికే ఇన్ని అర్హతలు కలిగిన వ్యక్తులు కావాలి అని అంటే పరలోక రాజు యొద్దకు మనం వెళుతున్నాం, మనం ఏ విధంగా ఉండాలి. దేవుడు మన నుండి ఒక రాజు ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే మన దేవుడు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మన దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు అంటే రాజుల కంటే ఆయన తగ్గింపు కలిగిన వ్యక్త కాదు. మన రాజు ఏ రాజు అంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కదా. మరి మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు, ఎస్ మేము చేస్తాము, మేము సర్వ్ చేస్తాం, మేము మీ దగ్గర ఉన్నాం కదా. అయితే ఏమంటున్నాడు అనంటే మేము ఈ విధంగా ఉంటాము, నువ్వు చెప్పినట్టే ఉంటాము. కానీ 8వ వచనం మనం చదివినప్పుడు ఒకసారి ఏమంటున్నాడో విందాం. దానియేలు, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, మీరు చెప్పినట్టే నేను వింటాను సార్, నేను మీ మాట చెబుతాను, మీరు నేర్పించిన ప్రతిదీ నేను నేర్చుకుంటాను. కానీ నేను ఈ ఆల్కహాల్ను టచ్ చేయను, నేను ఈ ద్రాక్షరసంను టచ్ చేయను, నేను తినకూడనివి తాగకూడనివి నేను తినను. నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటాను, నన్ను నేను సిద్ధపరచుకుంటాను. తన్ను తాను సిద్ధపరచుకున్నాడు ఎప్పుడు? ఈ లోకంలో ఉన్నప్పుడే. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, అయ్యా నేను 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నేను సేవ చేస్తాను, లేదంటే అప్పుడు నేను ఇది చేస్తాను, అప్పుడు నేను అది చేస్తానని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తారు. కానీ దానియేలు అప్పుడే ఎక్కడున్నాడు? బంధకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో లేడు కదా. ఎక్కడున్నాడు? పరాయి దేశంలో ఉన్నాడు, పరాయి రాజుల రాజరికంలో ఉన్నాడు, పరాయి వాళ్ళతో ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఎక్కడ? మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే, అయ్యగారు నాకు ఆరోగ్యం బాగుంటే నేను చూసుకుంటాను, నాకు అన్నీ బాగుంటే నేను బాగుంటాను. నో, మనం ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అన్నీ ఉన్నా కూడా నాకు ఏది వద్దని దానియేలు తను సిద్ధపరచుకుంటున్నాడు. మరి మనం ఈ రోజుల్లో దానియేలు కంటే మనం ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అనంటే మనం నచ్చిన బట్టలు మనం వేసుకోగలుగుతున్నాము, నచ్చిన స్థలంలో మనం కూర్చోగలుగుతున్నాము, నచ్చినట్టుగా మన వారితో ఉంటున్నాం. కానీ అక్కడ ఆ విధంగా లేదు. వాళ్ళకి పలానా టైంకి వచ్చి భోజనం చేయాలంటే భోజనం చేయాలి, పలానిది తినాలి అంటే తినాలి, పలాని రంగు బట్టలు వేసుకోవాలంటే ఆ రోజు ఆ రంగు బట్టలు వేసుకోవాలి, నీ జుట్టు ఇంతే ఉండాలంటే అంతే ఉండాలి. అక్కడ ఎందుకనంటే నువ్వు అక్కడ పనిచేస్తూ నువ్వు బానిసగా ఉన్నావు కదా, నిన్ను పట్టుకొని పోయారు కదా, నువ్వు వేరే వాళ్ళ దేశంలో ఉన్నావు కదా. ఆ స్థలంలో ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆ స్థలంలో ఆయన ఏమంటున్నాడు మరొకసారి చదువుదాము 8వ వచనము. పానమును ద్రాక్షరసమును తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా నేను తీసుకోలేను. యవ్వనస్తుడు, అన్నీ తినాలని ఆశ ఉంటుంది కానీ వద్దు,
అది ఎంత మాత్రము క్షేమం కాదు. దేనికి? నా శరీరానికి కాదు, కానీ నా ఆత్మీయతకు క్షేమం కాదు. నేను ఏదైతే నేర్చుకున్నాను నా తల్లిదండ్రుల యొద్ద, అది నాకు క్షేమం కాదని తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపరచుకున్నాడో 17వ వచనంలోకి వచ్చినప్పుడు ఒకసారి మనం చూసినట్టయితే ఆ 17వ వచనాన్ని, ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఇప్పుడు మన ఆత్మీయ ప్రగతికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం అవసరం అంటారా సంగమా? మనం ఆత్మీయంగా ఎదగాలి, మనం ఈ లోకంలో జ్ఞానం వివేచన ఇంతకు ముందు లేదు వాళ్ళకి. ఎప్పుడొచ్చింది వివేకము? ఈ 4వ వచనం 1వ అధ్యాయం 4వ వచనంలో వివేచన ఉందా? లేదే. అయితే 17వ వచనం వచ్చేసరికి వివేచన వచ్చింది. ఎక్కడ? క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళను వారు సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు వివేచన వాళ్ళకి ఇచ్చిండు. అక్కడ ఏ విధంగా? స్వప్నముల భావములు తెలుసుకునే జ్ఞానము దేవుడు వారికి ఇచ్చిండు. ఇంకొంచెం కిందికి వచ్చినట్టయితే ఈ 20వ వచనం చదివితే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గలవారి కంటేను ఎన్నంతలు, ప్రేమైన సంగమ చెప్పాలి, ఎన్నంతలు? గట్టిగా 10 అంతులు. ఇప్పుడు కొత్త రాజ్యానికి రాబడ్డారు. ఆ కొత్త రాజ్యంలో దేవుడు వివేచన ఇచ్చారు. ఏంటంటే 10 తలాంతులు అధికంగా వాళ్ళతో ఉన్నవారికి. కారణం? ప్రత్యేకపరుచుకున్నారు. కారణం? వారిని వాళ్ళ ఆత్మీయ జీవితానికి క్షేమం కాని వాటిని దూరంగా ఉంచుకున్నారు. ఒక రాజు నగరంలో ఉండాలి, మేము పిలువబడ్డాము, మేము బందీలుగా రాబడ్డాము, ఇది మాది కాదు. అయినప్పటికీ మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకోవాలి, అయినప్పటికీ మా యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలి, అయినప్పటికీ మా దేవుడికి మేము ఇష్టలుగా ఉండాలి. కాబట్టి మా జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పేసి తన్ను తాను సిద్ధపరచుకున్నారు. కాబట్టి 10 తంచుల అనంటే 10 అంచులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా? అక్కడున్న వారి కంటే అధికమైన జ్ఞానం వీరికి ఉన్నది. అక్కడున్న శకునగాండ్ర కంటే అధికమైన జ్ఞానం ఇక్కడున్నది. మనం చాలాసార్లు అనుకుంటున్నాము, దేవుని పిల్లలమైన మనము ఈ లోకంలో అత్యధికంగా జ్ఞానం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలంటే వీళ్ళేంటి అని అంటే, చాలాసార్లు ఏంటి అని అంటే, వీళ్ళకు జ్ఞానం లేదు, వీళ్ళకి దేవుడి గురించి తెలియదు. నో. ఈ లోకంలో రాజకీయపరమైన జ్ఞానం ఉంది, ఈ లోకంలో శరీర సంబంధమైన జ్ఞానం ఉంది, ఈ లోకంలో డబ్బును సంపాదించే జ్ఞానం ఉంది. కానీ దేవుని పిల్లలైన మనము దేవుని సన్నిధిలో 10 అంచెలుగా ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని పిల్లలైన మనము పోయిన వారము జ్ఞానం గురించి నేర్చుకున్నాము. ఈ రోజు గురించి నేను మాట్లాడేది కూడా జ్ఞానం గురించే. ఈరోజు నేను మాట్లాడేది ఏంటనంటే, దేవుని పిల్లలమైన మనము అనుదినము జ్ఞానంలో ఎదగాలి. ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చూసినట్టయితే వాళ్ళు దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నారు, తల్లిదండ్రుల యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా వారు మరి శ్రేష్టమైన జ్ఞానానికి వెళ్ళారు. అనంటే దినదినం జ్ఞానం పెరిగిందా తగ్గిందా? మన జీవితంలో కూడా మనం అనుదినము ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక ఆ జ్ఞానం మనకు అవసరం. ఏదో ఆషామాషిగా ఏదో వాళ్ళు అంటున్నారు, ఓకే సార్, నో. దేవుడు ఉద్దేశించే ఉద్దేశం ఏంటి అనంటే, మనము దేవునితో సంబంధమైన జ్ఞానం ఉన్నప్పుడు మన జీవితాలు కట్టబడతాయి. మనం ఏమనుకుంటున్నాం? అనేకులను ఏలే విధంగా ఉండాలి, కానీ అనేకులు మనల్ని ఏలే విధమైన జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు. ఎక్కడున్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఇతరులను ఏలే విధం అని అంటే నేనేదో కష్టపెట్టి ఏలడం అని కాదు, కానీ దేవుడు మనల్ని అట్టి రీతిగా ఆశీర్వదించాలి. మనం ఒక్కసారి ముందుకెళ్ళినట్టు ఇంకొంచెం పాత నిబంధన గ్రంథం గురించి తీయమని నేను అనట్లేదు, కానీ యోసేపును గమనించినప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి రాబడ్డాడు అనంటే, ఒక దైవిక సంబంధమైన కుటుంబం నుండి, వాగ్దాన సంబంధమైన కుటుంబం నుండి, దేవుని ప్రేమ కలిగిన కుటుంబం నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం కలిగిన కుటుంబం నుండి, 12 అన్నదమ్ముల మధ్యలో నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు యోసేపు. ఎక్కడున్నాడు? భాష కాని భాష, ఊరు కాని ఊరు, అమ్మివేయబడ్డాడు. అయినా
ఆయన అక్కడ ఉన్నవన్నీ నేర్చుకున్నాడు. దేవుడు ఆయన పట్ల ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే నేను పాపం చేయకూడదు. కారణం ఏంటి అని అంటే నేను నా దేవునికి నమ్మకంగా ఉండాలి. అంచెలంచెలుగా దేవుడు ఆయన ఆశీర్వదించిండు. ఆయన ఆ దేశానికి ఒక ప్రాముఖ్యుడైపోయాడు. ఆయన దేశంలో రాజు తర్వాత మరొక రాజుగా ఆయన ఉన్నాడు. కారణం దేవునితో ఉన్న సంబంధము. కారణము ఆయన ఏ విధంగా ఉన్నాడు అని అంటే 30 సంవత్సరాలకు ఆయన సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ద నేషన్. ఆ రోజు ఐగుప్తు దేశము దేశాలన్నిట్లో పెద్ద దేశం. అది ఆర్థికంగా కానీ, లేదంటే సైనికుల్లో కానీ, లేదంటే పంట పొలాల్లో కానీ, ఏ విషయంలో ఆ రోజు పెద్ద, అక్కడ ఆయన రూల్ చేశాడు. మరి మనం ఏదో ఇక్కడ స్టార్ట్ అయ్యాను, నేను ఇంక ఇలాగే ఉండిపోతాను. నో, అది దేవుని చిత్తం కాదు. మనం అందరము దేవుని చిత్తానుసారంగా ఎదగాలి. అది దేవునికి ఇష్టమైనది. మనం ఇన్ని ముందుకొచ్చిన తర్వాత ఈ విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలును మనం చూసినప్పుడు వారు ప్రత్యేకపరుచుకున్నారు. వారు పవిత్రులుగా ఉన్నారు. ముట్టకూడనివి, తాకకూడనివి, వినకూడనిది వారు దూరంగా ఉన్నారు. మిగతా పిల్లల వలె ఆషామాషిగా లేరు, కానీ వారి యవ్వన జీవితము బహుజాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈరోజు నేను జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. మరి మనకి ఎలా పాస్టర్ గారు? ఆ రోజు యేసుప్రభు వారికి లేడు. ఈరోజు యేసుప్రభు యొక్క మనం కృపాకాలంలో ఉన్నాము. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా ఉన్నారనంటే వారి తండ్రులు పాపం చేసినప్పుడు వారి పాపము వారి తండ్రుల మీదకి వచ్చింది. కానీ యేసుప్రభు ఈరోజు ఆ పాపముల నుండి విడిపించడానికి మనకు రక్షకుడుగా వచ్చారు. మనం ఎంత జ్ఞానవంతులుగా ఉండాలి, మనం ఎంత బలవంతులుగా ఉండాలి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు నేను ఒక 3 విషయాలు నేను మీతో చదువుకుంటాను. ఒకటి మనం చాలాసార్లు గమనించినట్టయితే ఈ యేసుప్రభు, మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు, ఈ 2 వచనాలను గమనిస్తే కొత్త నిబంధనకు రండి. మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు కోరుకునే జ్ఞానం మనలో ఏ విధంగా ఉండాలి ఒకసారి మనం చూసినట్టయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. ఈ దినముల అంతమందు ఏంటంట, కుమారుని ద్వారా, నన్ను సౌండ్ చూసుకో ఒకసారి, కుమారుని ద్వారా గెయిన్ బెంచ్, కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. ఈ మాట మరొకసారి చదువుదాము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారునికి ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్వశమున ఈరోజు కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనకు జ్ఞానమై ఉన్నది. ఏ జ్ఞానము? ఈరోజు ఎలా ఉండాలి మనం అనంటే, ఈరోజు దానియేలు లేడు కదా, కానీ యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ద్వారా మనకు జ్ఞానం. ఆయన ఏది అనంటే ఆయన ఈ దూతల కంటే అధికమైన వ్యక్తి. ఇంకొంచెం ముందుకొస్తే ఒక చిన్న మాట నేను చెబుతాను. మనం దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎలా వస్తుంది మనకు జ్ఞానము? ఈ లోకంలో ఉన్న వారి కంటే అధికమైన జ్ఞానం మనకు ఉండాలి అని అంటే యేసుతో మనకు పర్సనల్ ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాము. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు దేవునితో పర్సనల్గా కనెక్టివిటీ ఉండగలిగారు కనుక ఆ జ్ఞానం వారికి 10 అంతలుగా వచ్చింది. ఈ లోకంలో ఉన్న వారి కంటే జ్ఞానం మనం కలిగి ఉండాలంటే మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఏ విధంగా? వాక్యం ఏమని చెబుతుంది ఒకసారి మనం చూస్తే అది ఎంత ప్రాముఖ్యం మనకు జ్ఞానము, తెలివి అనంటే మనం సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్టయితే 545 పేజ్ నంబర్, పాత నిబంధన, సామెతలు 19:2. ఒకడు ఏమంటున్నారు? వాక్యం ఏమంటున్నారు? ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఇప్పుడు మనం తెలివి కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆ తెలివి ఎలా వస్తుంది? ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వస్తుంది. ఇప్పుడు చాలాసార్లు చూడండి, తెలుగులో మనం సామెతలు ఏమంటామంటే గురువు లేని విద్య గుడ్డిది,
కదా. మరి ఇప్పుడు మనకు జ్ఞానం కావాలి అని అంటే ఈ దైవిక సంబంధమైన జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే దేవుని మందిరంలో మనం నిలబడ్డప్పుడు, వాక్యమందు మనం నిలబడ్డప్పుడు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కదా బబులోన్లో. మరి వాళ్ళకంటే వీళ్ళు ఎలా బెటర్ అయ్యారు అని అంటే స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధంలో వారు ఎదిగి ఉన్నారు కానంటే వారికంటే పదంతలుగా వీరికి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు వారి వల్ల మనం ఉందామా, వారికంటే అధికంగా ఉందామా మనము? సంగమా చెప్పాలి. మనం ఈ లోకాన్ని జయించాలంటే ఈ లోకుల వల్ల ఉండాలా, లోకుల కంటే అత్యధికమైన జ్ఞానం మనకు ఉండాలా? రండి నాతో పాటు రండి. ఇప్పుడు లూకా సువార్త 1:79 వచనాన్ని మనం చదువుదాము. ఈ జ్ఞానం ఎలా వస్తుంది ఒకసారి మనం గమనిస్తే లూకా పేజ్ నంబర్ 51 క్రొత్త నిబంధన గ్రంథము. వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు ఏంటంట రక్షణ జ్ఞానము. మొదట ఏంటి మనకు జ్ఞానం, రక్షణ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? యేసు ప్రభువు నుండి. ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదనంటే రక్షణ లేకుండా ఉండటం మంచిది కాదు. ఆ తెలివి, ఆ జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే రక్షణ వలన, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవడం వల్ల. యేసు ప్రభువు నువ్వు నాకు ధ్యానమై ఉన్నావు, నేను లోకల వల్ల కాదు కానీ ఈ లోకాన్ని రక్షించడానికి నువ్వు వచ్చావు కదా, నీ ద్వారా ఏంటనంటే ఈ మాటను మరొకసారి చదువుదాం బ్రదర్, ఆ మాటను మళ్ళీ చదవండి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఏంటి? యేసు ప్రభు మనకు రక్షణ జ్ఞానమై ఉన్నాడు. ఎలాంటి జ్ఞానము? అది బయట దొరుకుద్దా రక్షణ? రక్షణను కొనుక్కొని రమ్మంటే నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా రక్షణ దొరకదు కదా. ఇప్పుడు యేసయ్యలో ఏముంది అని అంటే రక్షణ జ్ఞానము. ఆ రక్షణ జ్ఞానము ఈ లోకంలో దొరకదు. మనం ఎందుకు స్పెషల్, మనం ఎందుకు ఆశీర్వదించబడతాము, మనమే ఎందుకు హయ్యర్గా ఉండాలి? కారణం ఏంటి అని అంటే రక్షణ యేసులోనే ఉంది. ఆ యేసు ద్వారా మనకు రక్షణ కలుగుద్ది. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే వాక్యం ఏమని చెబుతుంది? ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే 2 పేతురు 1:3-4 వచనాలను గమనిస్తే 2 పేతురు పేజ్ నంబర్ 218 1:3-4 వచనాలు చదవండి కదా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, మనను పిలిచిన వాళ్ళని గూర్చిన అనుభవ జ్ఞానం అంట. యేసుక్రీస్తుకు అనుభవము జ్ఞానం ఉంది. ఈరోజు మనం జ్ఞానం పొందుకోవాలి అని అంటే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ అనుభవం ఎక్కడుంది అని అంటే యేసు ప్రభు యొద్ద ఉన్నది. మనం ఎవరి దగ్గరికి పంపిస్తాము? మంచి స్కూల్ కంటే స్కూల్ మంచిదేనా? అనుభవం ఉందా? టీచర్లకి బాగా చెప్పగలుగుతారా? మరి వాళ్ళు చెప్పగలిగితే ఈరోజు మనకు రక్షణ విషయంలో యేసు ప్రభు మూలముగా మనకు అనుభవ జ్ఞానము. ఇంకొంచెం ముందుకొస్తే ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టునైనా ఏంటంట మరొకసారి రాశారు, అనుభవ జ్ఞానం వలనైనా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కృపా సమాధానం విస్తరించాలి అని అంటే ఆ అనుభవ జ్ఞానము, ఆ రక్షణ జ్ఞానంలోనికి మనం వచ్చినప్పుడు మనము దానియేలు వలె జ్ఞానం కలిగి మాట్లాడగలుగుతాము. మనం దానియేలు వలె పదంచలుగా ఇతరుల కంటే బెటర్గా మనం మూవ్ కాగలుగుతాం. ఎందుకు అని అంటే ఇంతకు ముందు ఉన్న వ్యక్తి, ఎరా నీకు జ్ఞానం లేదా? యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే జ్ఞానం కలిగిన వ్యక్తి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 వచనం చదివితే యేసుక్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడని రాయబడి ఉన్నది. ఒకసారి చదువుదామా ఆ మాటను. 1 కొరింథీ
1:31 అతిశయించువాడు అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన. ఇప్పుడు దేవుని మూలంగా యేసు, ఆయన అనగా యేసు మనకు ఏంటి? ఇప్పుడు జ్ఞానం కావాలి అనంటే, దానియేలు కంటే ది బెటర్ ఉండాలి అనంటే యేసుక్రీస్తు మూలముగా మనకు జ్ఞానం వచ్చేది గనక ఈ జ్ఞానము రక్షణ జ్ఞానము, ఈ జ్ఞానము అనుభవపూర్వకమైన జ్ఞానము, కృప, సమాధానము సమస్తమును అనుగ్రహించటకు మనకేం కావాలి? ఈరోజు యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు మనకు జీవమై ఉన్నాడని కొలస్సీ 3:4 రాయబడి ఉన్నది. ఎందుకు ఈ జ్ఞానం కావాలి? మనం ఈ లోకంలో జీవించాలి అనంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3:4 చదివితే యేసు మనకు జీవమై ఉన్నాడు. ఆ మాటను చదవండి బ్రదర్. మనకు జీవమై ఉన్న, ఇప్పుడు జీవం కావాలి అనంటే మనకు ఎవరనంటే యేసే. మనం జీవించాలి అనంటే ఈ లోకంలో యేసే. యేసులో మనం ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరము, యేసులో మనం ఉన్నప్పుడు అది మనకు దీవెనకరము. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదాన్ని ఇంకొక మాట నేను ముందు చెబితే, ఒకటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి జ్ఞానం రావాలి అనంటే. రెండవ మాట ఏంటి అనంటే మనము ఏ విధంగా ఉండాలంటే ఈ ఎక్స్చేంజ్ చేసుకోగలగాలి. ప్రభువా, నా జ్ఞానము తక్కువే, నీ జ్ఞానం అధికం కదా, ఇప్పుడు నేను నీ వద్దకు వస్తున్నాను, ఐ వాంట్ అన్ ఎక్స్చేంజ్. చాలాసార్లు మనం ఆఫర్లు చూస్తాము. ఏంటి అనంటే పాతది ఇచ్చి కొత్తది తీసుకోండి, అంతే అంటారు కదమ్మా. పాత ఇచ్చారనుకోండి, కార్లు మనం చాలాసార్లు చూస్తే పాత కారు ఇచ్చి కొత్తది తీసుకోండి అంటారు. ఈ ఆత్మీయ విషయంలో ఎక్స్చేంజ్ చేసుకోగలగాలి. ఒక వ్యక్తిని నేను చూపిస్తాను కొత్త నిబంధన గ్రంథంలో. ఆయన పేరు ఏంటి అనంటే ఆయన పేరు పేతురు. పేతురు ఏ విధంగా ఉన్నాడు? పేతురు యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నవి? పేతురు యొక్క స్థితి ఏ విధంగా ఉంది? దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒకసారి మనము అపోస్తుల కార్యము 4:13 మనం చూసినప్పుడు ఆయన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. అయితే ఆయన గురించి ప్రజలు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు. ఇప్పుడు ఏంటి? యేసుతో విద్య లేని పామరులు ఎంత బలము, ఇంత ధైర్యం ఎలా వచ్చింది? గ్రీకు దేశస్తుల ముందు, యూదుల ముందు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. కారణం ఏంటి అనంటే వారు యేసుతో ఉన్నారు గనక, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారు గనక అట్టి జ్ఞానములోనికి వారు రాగలిగారు. మనం అనుకుంటాం, ప్రభువా ఏంటి, ఎలా, ఎక్కడికి? మనకు జ్ఞానంలో ఉండాలి అని అంటే మనం దేవునితో నడవగలగాలి. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడైతే వారి జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి మనం చూస్తే ఈ 18-20 అదే అధ్యాయంలో. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని. ఇంతవరకు చాలు. వారికి ఎవరికి ఉత్తరం ఇస్తున్నారు వీళ్ళు? యూదులకు, బోధకులకు. బోధలేని వాళ్ళు బోధకులకు ఉత్తరం ఇస్తున్నారు. కారణం ఏంటి అనంటే ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న క్రీస్తు గొప్పవాడు. ఆ జ్ఞానం వలన మనం ఏం చేస్తామనంటే మన ముందున్న వారితో సమాధానం చెప్పగలుగుతాము. మనకి జ్ఞానం ఎలాంటిది అవసరం అనంటే యేసులో ఉన్నప్పుడు మనం ఇతరుల ముందు నిలబడి మాట్లాడగలుగుతాము. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఈ వాక్యం వీరి జీవితాలను ఒక్కసారి చూద్దాం. ఏ విధంగా మారారు? ఒకప్పుడు చేపలు పట్టే వ్యక్తి, ఒకప్పుడు పామరుడు, ఒకప్పుడు విద్య లేనివాడు, ఒకప్పుడు జ్ఞానం లేని వ్యక్తి ఈరోజు ఏ విధంగా మారాడు? 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదివినప్పుడు అదే అధ్యాయము. అననీయ అను ఒక మనుష్యుడుండెను. సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే. వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఇక్కడ వరకు చాలు బ్రదర్, ఇంకా ముందుకెళ్దాము. ఇప్పుడు పేతురు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుండి ఈ జ్ఞానం వచ్చిందనంటే అనుభవ జ్ఞానము నుండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడంటే, అననీయ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అమ్ముతానన్నావు కదా, ఎందుకు, ఎక్కడి నుండి హృదయాలకు తాకే విధంగా మాట్లాడుతున్నాడు. కారణం, పాత నిబంధనలో 10 అంచుల జ్ఞానము, క్రొత్త నిబంధనలో ఏంటంటే హృదయాలను చూసగలిగే జ్ఞానము. యేసుప్రభు యొద్ద ఏ విధంగా ఉన్నారంటే ఎవరు వచ్చినా యేసుప్రభు వారి హృదయంలో ఉన్న మాట మాట్లాడేవాడు. ఇప్పుడు పేతురు అదే విధంగా మాట్లాడుతున్నాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అంటే, నా యేసు ఈ విధంగా ఉన్నాడు, నేను కూడా ఆ విధంగానే. ఈరోజు నన్ను వెంబడించమన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే మనం యేసు వలె ఉండాలి. యేసుప్రభు ఇంకేమన్నాడనంటే, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యులతో అన్నాడు. ఏమన్నాడనంటే, మీరు నాకంటే గొప్ప కార్యాలు అనంటే ఇప్పుడు అదే విధంగా పేతురు చేస్తున్నాడు. అననీయ సప్పీరాలతో, ఇంతకే అమ్మారా మీరు పొలము, ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానము? ఈ లోకంలో అలాంటి జ్ఞానం ఉందా? తీసుకొని రాగలుగుతారా? లేదే. ఇది దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు ఈ విధంగా మనం మాట్లాడగలుగుతాము. ఏ విధంగా? నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఏలెత్తి చూపించగలుగుతావు. ఎప్పుడు అనంటే మనలో దేవుడు ఉన్నప్పుడు, మనం దేవుని జ్ఞానం పొందుకున్నప్పుడు ఆ విధంగా మాట్లాడతాము. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు చూడగలిగితే ఇదే మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు పేతురు లూకా 21:15, లూకా 21:15 యేసుప్రభు ఏమంటున్నాడు అనంటే, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును ఏంటి, వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. ఫాలో మీ, నన్ను వెంబడించండి. మీకు ఎలాంటి జ్ఞానం ఇస్తాను? అనుభవపూర్వకమైన జ్ఞానము, రక్షణపూర్వకమైన జ్ఞానము. ఏ విధమైన జ్ఞానం ఇస్తాను? బబులోన్లో లేని జ్ఞానం నేను మీకు ఇస్తాను. 10 అంచుల కంటే ఎక్కువ జ్ఞానం మీకు ఇస్తాను. నన్ను వెంబడించండి. కారణం, మనం ఏ విధంగా ఉండాలి అనంటే దేవునితో నడిచినప్పుడు మనల్ని ఎదురాడే వ్యక్తులతో మనం మాట్లాడగలిగే జ్ఞానం ఇస్తాడు దేవుడు. మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు ఎక్స్పెక్ట్ చేసే జ్ఞానం ఏంటి? ఈ లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కదా. మనం ఏ విధంగా మాట్లాడాలి అనంటే రైట్ టైం రైట్ వర్డ్, సమయోచితమైన మాట మనం మాట్లాడగలగాలి. ఆదరించే మాటలు మాట్లాడాలి, ఓదార్చే మాటలు మాట్లాడాలి. యేసు ప్రభు ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, కనికరపూర్వకమైన మాటలు, ప్రేమించే మాటలు, సమాధానం చెప్పే మాటలు, శత్రువుల నోర్లను మూయించే మాటలు మాట్లాడాడు. కానీ యుద్ధం చేయలేదు ఆయన. ఫిజికల్గా ఆయన వర్డ్స్, ఆయన మాటలు చాలా బలంగా ఉన్నాయి. ఆ రీతిగా మనం మాట్లాడాలి అనంటే మనం ఆయనతో ఎక్స్చేంజ్. ప్రభువా నా జ్ఞానం ఇచ్చే, నీ జ్ఞానం నాకు ఇవ్వు, నీ జ్ఞానం నాకు ఇవ్వు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15 వచనం మనం చదివినప్పుడు, యోహాను 7:15 పేజ్ నంబర్ 87. అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చిందని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. యేసయ్య ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు? పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనుభవపూర్వకంగా మనకు బోధిస్తే ఎక్కడి జ్ఞానం అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాదు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానము. ఆ పరలోక సంబంధమైన జ్ఞానం మనకు వచ్చినప్పుడు మన ముందున్న శత్రువులను ఎదిరించగలుగుతాము. ఏ విధంగా? యుద్ధానికి నో ఆ విధంగా కాదు, కానీ మనం ఏ విధంగా ఈ ఆత్మీయ జీవితంలో మనము ఆత్మలో విజయం పొందుకోవాలి అనంటే, మన కుటుంబ జీవితంలో మనం నిలబెట్టుకోవాలి అనంటే మనకు కావాల్సింది జ్ఞానము. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఎందుకు అనంటే యేసు ప్రభు అనుభవపూర్వకంగా ఆయన బోధించేవాడు గనక ఆ జ్ఞానం మనకు చాలా అవసరము. యెషయా, ఒకసారి యేసయ్యలో ఉన్న జ్ఞానం ఏంటి? యెషయా 53వ అధ్యాయం చూద్దాము. అయ్యా
ఈ జ్ఞానం నిజంగా నాకు అవసరమని అంటే ఎస్, ఖచ్చితంగా మనకు అది అవసరమే, మీకు మాకు అది అవసరమే. 53వ అధ్యాయము 11వ వచనం చదివితే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను. ఇప్పుడు ఎందుకు ఈ జ్ఞానం కావాలి అని అంటే, ఆయనకున్న యేసయ్యకున్న అనుభవ జ్ఞానము చేత మనము పాపములో ఉన్న మనము, దోషులమైన మనము ఆయన నిర్దోషులుగా చేయగలుగుతాడు. ఎందుకు యేసు ప్రభువు? ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత మనల్ని నడిపించగలుగుతాడు. ఎక్కడికి? పరలోకమునకు నడిపించగలుగుతాడు. ఎక్కడికి? సియోనుకు నడిపించగలుగుతాడు. ఎక్కడికి? ఆయన పరిశుద్ధ మార్గంలో నడిపించగలుగుతాడు. ఆ జ్ఞానము మనకు చాలా ప్రాముఖ్యమైన. చాలాసార్లు అంటారు, ఎందుకు నేను పాస్టర్ గారు చర్చికి రావాలి, ఎందుకు నేను వాక్యం చదవాలి, ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ఎందుకమ్మా నన్ను ఇట్లా ఇబ్బంది చేస్తావు? నో, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు మన జీవితాలు కట్టబడతాయి. హల్లెలూయా, గట్టిగా చదువుదాం. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, 160 పేజ్ నంబర్, 160 పేజ్ నంబర్, 2 కొరింథీ 2:14లో నేను చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి మనం ఒక సువాసనగా మారాలి. యేసులో మనకు విజయోత్సవం కలగాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. మనం ఏ విధంగా ఏదో నామోషిగా చివరికి వెళ్ళే వ్యక్తి కాదు, కానీ మనం ఎక్కడ ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే సువాసనగా. ఎవరైనా సెంటు పూసుకున్న వ్యక్తి పక్కకొస్తే కాదు, కానీ ఆయన దూరంగా ఉండాలని గుర్తుపట్టగలుగుతారు. ఎవరు మంచి వాసన ఉందండి. మన జీవితం అనుభవపూర్వకమైన జ్ఞానం అది. యేసులో ఉండే జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ విధంగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు మనం వాక్యం చదివినప్పుడు యాకోబు 3:13 చదివినప్పుడు, యాకోబు 3:13 పేజ్ నంబర్ 211, యాకోబు 3:13, వాడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను. ఏంటి? ఇప్పుడు నువ్వు నిజంగా జ్ఞానం ఉంది అని అంటే దానియేలు ఏ విధంగా కనపరిచిండు? ఆయన జ్ఞానవంతుడని క్రియల వలన కనపరిచిండు. ఈరోజు మన నడవడి, మన మాట, మన శైలి ఏ విధంగా ఉండాలి అని అంటే క్రియల వలన. ఏ విధంగా? క్రియల వలన మనం కలిగి ఉండాలి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే, ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసుకున్నప్పుడే ఈ విధంగా ఉండగలగాలి. ఇటు విషయాన్ని గమనించాలి ప్రియమైన సంగమా. చర్చ్, మీరు ఏదన్నా బిజీగా ఉన్నారా? నో ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము దేవుని ఏ విధంగా ఉండాలి అని అంటే జ్ఞానంలో నేను ఎదగాలి ప్రభువా, జ్ఞానంతో నేను కట్టబడాలయ్యా, జ్ఞానంలో నేను ఉండాలయ్యా. అది నాకు ప్రాముఖ్యమైనది. జ్ఞానం లేని జీవితం ఏ విధంగానంటే పెద్ద ఇంట్లో ఏం లేకుంటే ఏం బాగుంటుందమ్మా? పేరుకు మాత్రమే ఇల్లు ఉంది, కానీ ఇంట్లో ఏం లేదు. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందంట. జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే ఒకసారి సామెతల గ్రంథానికి వద్దాము. ఎందుకు నాకు జ్ఞానం అవసరమా పాస్టర్ గారు అంటే, ఎస్, జ్ఞానం మనకు అవసరమే. సామెతలు జ్ఞానవంతురాలు, మరొకసారి చదువుంటారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇల్లు కట్టును. ఇంకొక మాట చదివితే 15వ అధ్యాయము 20వ వచనము, 15వ అధ్యాయం 20వ వచనము, జ్ఞానము గల కుమారుడు. ఏంటి? ఇప్పుడు జ్ఞానము ఎంత ప్రాముఖ్యం అని అంటే జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. జ్ఞానం లేకుంటే తండ్రికి దుఃఖమే. పిల్లలకు జ్ఞానం అది అవసరము, భార్యకు జ్ఞానం అది అవసరము, భర్తకు జ్ఞానం అది అవసరము గనక మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా 3వ అధ్యాయానికి వస్తే మనము ఈ జ్ఞానము నిజంగా అవసరమా అని అంటే ఎస్, ఇట్ ఇస్ అవసరమే. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు.
వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇంకా చదవండి బ్రదర్. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరై ఉన్నారు? 8వ అధ్యాయానికి ఒకసారి 8వ అధ్యాయానికి వద్దాము. సామెతలు 8వ అధ్యాయము చదవండి బ్రదర్. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను, రాజవీధుల మొగల్లోను, నడి మార్గంలోను అది నిలుచున్నది. నిలవబడి మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినబడుచున్నది. జ్ఞానము లేనివారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. 14వ వచనం అండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఇప్పుడు ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. నా వలన జ్ఞానము అనంటే యేసులో జ్ఞానం ఉన్నది. ఆ యేసు మనలో ఉంటే ఏంటి అనంటే రాజ్యాలు నిలవచ్చు. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఈ జ్ఞానం ఏ విధంగా వస్తుంది? 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే అదే పేజీలో ఇటువైపు చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన మీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఏంటండి ఇప్పుడు జ్ఞానము మనకు అవసరమా? కుటుంబంలో, పరిచర్యలో, సంఘంలో, ప్రతి విషయంలోనూ మనకు జ్ఞానం అవసరం గనక జ్ఞానము లేని ఇంటి విధంగా మనం ఉండకూడదు, కానీ జ్ఞానం కలిగిన కుటుంబాలుగా మనం ఉండాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే 6వ వచనము కొంచెం పైకి వస్తే అధ్యాయము 6వ వచనము. ఇక జ్ఞానము లేని వారి ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. ఏంటి ఈ విధమైన జ్ఞానము? అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఏ విధంగా ఉండాలి అనంటే, ఎందుకు ఈ జ్ఞానం అవసరం అంటే సామెతలు 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిస్తే ఒక్కసారి, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. 4వ అధ్యాయం 5వ వచనం చూస్తే, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమునకు విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. జ్ఞానమును సంపాదించుకొనుట అది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇంకొంచెం అదే మాట మళ్ళీ చదువుకుంటే 5వ వచనము, జ్ఞానము సంపాదించుకొనుటయును బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకును, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకై ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు జ్ఞానాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరి మధ్య ఉన్నా, దేవా నీ జ్ఞానం నాకు కావాలి. అది చాలా ప్రాముఖ్యము. అది మాకు, మీకు, మనందరికీ, సంఘానికి, కుటుంబాలకి ఏం కావాలి అనంటే జ్ఞానమే. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, జ్ఞానం వలన మన జీవితాలు బాగైతాయి. ఇంకా జ్ఞానము ఇంకొంచెం ముందుకొస్తే సామెతలు 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. బుద్ధి సంపాదించుకొనివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
ఏమాట అంటున్నాడు? వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. వీరు దేని నిమిత్తమై వాళ్ళని వారు సిద్ధపరచుకున్నారు? దానియేలు వివేచనను లక్ష్యం చేశారు. ఏ విధంగా? ప్రభువా, మీరు మా జ్ఞానం కావాలి. బబులోన్లో ఉన్న జ్ఞానం కాదు, అది మంచిదే, అది నేర్చుకుంటాం. దాంతోపాటు ఈరోజు స్కూల్లో ఉన్న జ్ఞానం మనకు మన పిల్లలకు మంచిదే, ఈ లోక జ్ఞానం మంచిదే. కానీ వీటికంటే అత్యధికంగా జ్ఞానం ఎక్కడానంటే ఈ వాక్యంలో ఉంది. ఈ వాక్యంలో ఏముంది అనంటే దేవుని యొక్క జ్ఞానం ఏంటి అనంటే 10 అంచెలుగా అది ఈ మన జీవితంలో సహాయపడుద్ది. మనం అనుకుంటాం, ఎందుకు ఈ జ్ఞానము? ఈ లోకంలో బ్రతకాలంటే లోక జ్ఞానం కావాలి, దేవునితో బ్రతకాలి, ఈ లోకంకి పైగా బ్రతకాలి అనంటే దైవిక జ్ఞానం కావాలి. దైవిక జ్ఞానము ఆయనలో ఉన్నప్పుడు, అనుభవపూర్వకమైన జ్ఞానం ఉన్నప్పుడే మనం అది నేర్చుకోగలుగుతాము. ఏదో ఆషమాషిగానంటే అది నేర్చుకునేది కాదు. ఇంకొక మాట చూస్తే యెషయా 11:2, యెషయా 11:2 నేను ముగిస్తాను. ఇంకొక మాట చెప్పి అంతే, ఎక్కువ టైం లేదు, టైం అయిపోయింది కనుక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, ఇంతవరకు చాలు. యెహోవా ఆత్మ దేనికి? జ్ఞానమునకు వివేకమునకు ఆధారమగు ఆత్మ. ఈ లోకంలో ఉన్న దురాత్మలు జ్ఞానాన్ని ఇస్తావా? లేదు. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మనకు జ్ఞానాన్ని ఇస్తారా? తీసుకుంటారా? ఎప్పుడు పక్కవాడి జేబులో ఏముంది, పక్కవాడి ఆస్తి ఎంత ఉంది, పక్కవాడిది ఏముంది, అదే. కానీ దేవుని ఆత్మ జ్ఞానాన్ని వివేచనని ఇస్తుంది గనక దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి ఏ విధంగా వచ్చాడనంటే మన రూపంలో వచ్చాడు, మనకు జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడు, మనకు వివేచన ఇవ్వడానికి వచ్చాడు. గనక ఆయనలో ఉన్న మనము ఆశీర్వదించబడతాము. అది మనకు ఆశీర్వాదకరం గనక అందరము లేచి నిలబడదాము. దేవా, ఈరోజు నువ్వు నన్ను జ్ఞానంతో నింపమని అడుగుదాము. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు మాట్లాడే సమయం కాదు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని, పరాయి దేశంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవునితో నడిచి దేవునిలో ఉండి, అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను పరాయి దేశంలో ఉన్నాను, బబులోను దేశంలోనికి నేను తీసుకొని రాబడ్డాను, అయితే నీ జ్ఞానం నాకు కావాలని వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నారు. ఈ కడవరి దినాల్లో మరి నువ్వేమంటావు ప్రియమైన తండ్రి? మరి నువ్వేమంటావు ప్రియమైన తల్లి? ఇతరుల కింద పనిచేయడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ చోకలాగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ నువ్వు తలలాగా ఉండాలని దేవుని యొక్క తలంపు. దేవుని అడుగుదాము, దేవా నువ్వు నాకు సహాయం చేయమని, నీ కృప చేత నింపమని అడుగుదాం. నాయన, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానయ్యా, జ్ఞానము చేత నింపు. జ్ఞానము వివేచన నీ నోటి నుండి వస్తుంది కదా నా తండ్రి, అట్టి జ్ఞానము దయచేయమని అడుగుదాము. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవా, నీ జ్ఞానం నాకు కావాలి. నువ్వు సొలొమోను కంటే అత్యధికమైన జ్ఞానం గలవాడు కదా, నాకు జ్ఞానము దయచేయమని అడుగుదాము. సొలొమోను రాజయ్య ఉన్నప్పటికీ ఆయన జ్ఞానం అడిగాడు తెలుసా? మరి నువ్వేం అడుగుతావు ఈరోజు?